ఎన్నికల వేళ అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని బైరెడ్డిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి కథనం మేరకు బైరెడ్డిపల్లి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు కారును వదిలి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పరిశీలించగా కారులో సుమారు ₹1,00,000 విలువ చేసే కర్ణాటక మద్యం ఉన్నట్లు గుర్తించారు. అతన్ని గంగవరంకు చెందిన చిన్నారెడ్డిగా గుర్తించామని, పారిపోయిన మరో వ్యక్తి బైరెడ్డిపల్లికి చెందిన చోటుగా గుర్తించామన్నారు. అతన్ని కూడా తొందరలోనే అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. పారిపోవడం జరిగింది. ఇతను చెన్నారెడ్డి అతను దొరికినాడు. ఇతనికి సంబంధించి ఇతని వెహికల్ అంటే ఈ మారుతి ఎటియోస్, ఈ వెహికల్లో నియర్లీ ఒక 20 బాక్సెస్ కర్ణాటక లిక్కర్ ఒరిజినల్ చాయిస్ సంబంధించి తీసుకొని రావడం జరుగుతుంది. ఆయనకు డిక్కీలో పెట్టుకుని అతను శ్రీనివాస అక్కడ వైన్ షాప్ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. ఈ 20 బాక్సెస్ సంబంధించి అంటే నియర్లీ 20 యొక్క సాచెట్స్ అంటే ఈ యొక్క కర్ణాటక సంబంధించినటువంటి సాచెట్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా ఇతని మీద చెన్నారెడ్డి పైన గంగవరం పిఎస్ లిమిట్స్లోను, ఇతని యాక్చువల్గా గంగవరము, ఇతని పైన నియర్లీ ఒక 5 కేసెస్ ఉన్నాయి.